నమస్కారం వీవర్స్. శ్రీ రాఘవేంద్ర మహాత్యం. తంజావూరు సంచారం. కొంతకాలం ఇలా గడవగా చోళ మండలములో కొంత అరాచకత తలెత్తి మండలాధికారులలో పరస్పర వైరము కారణంగా అధర్మము పెరిగి జనములో వైషమ్యము తొలిసరిగా వానపంట పెరగక క్షామ డామరములు ప్రజలను పీడించెను. అప్పుడు తంజావూరు యొక్క భూపాలుడు అనన్యరీతితో శ్రీరాయరను శరణు వేడగా, పరమ కరుణాళువైన మన శ్రీరాయరు రాజుని ధాన్యాగారానికి శ్రీరామ బీజాక్షరమును వ్రాసి సమస్త ధాన్యములు అక్షయమగునట్లు చేసి 12 సంవత్సరములు అక్కడుండి సుభిక్ష చేసి కరువును నివారించిరి. వారికి కృతజ్ఞత ఎలా తెలుపాలో ఎరుగక రాజు శ్రీపాదుల వారు ప్రాతకాలములో నిత్యవిధిగా హోమ కార్యక్రమమును తిలకిస్తుండగా వారికి అత్యుత్తమమైన ఒక రత్నహారమును కానుకగా సమర్పించెను. శ్రీపాదుల వారు మొదటే నిష్కించనులు కాబట్టి దాన్ని అగ్ని పురుషదేవునికి అర్పితము కావలెనని హోమాగ్నిలో వేశారు. ఇదే కదూ నిస్పృహ వ్యక్తిత్వము. అప్పుడు అవాక్కైన రాజు మదిలో ఉన్న ఖేదము ముఖములో వ్యక్తం చేస్తున్నది చూసి అగ్ని అంతర్గత పరశురామదేవను ప్రార్థించి ఆహారమును అగ్నితో తీసినప్పుడు ఇమ్మడి ప్రకాశమానంగా వెలిగే రత్నహారమును చూసి ఆ పావడానికి ఆశ్చర్యపోయిన రాజు శ్రీపాదుల వారు చేసిన అనుగ్రహానికి ఎలా స్పందించాలో అని తికమకపడెను. మరియు తన సర్వస్వమును శ్రీపాదుల వారి చరణారవిందానికి అర్పించి దాసదాసుడుగా మారి మొరపెట్టెను. అప్పుడు వాడు ఇచ్చిన మాన్యములు ఇప్పటికీ శ్రీమఠమున సుపర్దిలో ఉన్నవి. తరువాత శ్రీరాయరు కుంభకోణానికి తిరిగి వచ్చిరి. దైవానుగ్రహానికి పాత్రులైన శ్రీరాయర మహిమే అపారము. గ్రామైకరాత్రివాసం అంటే ఒక ఊరిలో ఒక దినము మాత్రము యతులు వాసం చేయాలని ధర్మశాస్త్ర నిర్ణయం ఉన్నది. ఆ ప్రకారం వారు సంచారము చేస్తూ శ్రీహరి సర్వోత్తముడు అను తత్వమును బోధన చేస్తూ పరమాత్మను తృప్తిపరచటానికి సాధకులు చేయవలసిన కర్తవ్యములను తెలుపుటయే మొదలగు జనహిత కార్యములను సన్యాసులు చేయవలెనని శ్రీమదాచార్యుల వారు ఆజ్ఞ చేసినట్లు చాతు తప్పక కర్తవ్యములను నిర్వహించుచుండిరి. తూచా తప్పక కర్తవ్యములను నిర్వహించుచుండిరి. శ్రీరాయుడు కూడా తమ ఆశ్రమ ధర్మమును నెరవేరుస్తూ తూర్పు దిశకు సంచార గైకొనిరి. సంచారములో కూడా తమ నిత్య కర్మలను తూచా తప్పక ఆచరిస్తూ పాఠ ప్రవచనములను సహితము శిష్యులకు చెబుతూ అనుగ్రహము చేస్తుండిరి. కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద పల్లెటూరులో ఉండే శ్రేష్ఠ విద్వాంసులు వచ్చి శ్రీపాదుల వారిచే శాస్త్రములలో అనేక రీతిగా చర్చలను జరిపి తమ జ్ఞాన దాహమును తీర్చుకొని పోతుండిరి. తర్వాత వారి వారి విద్యుక్త సరిగా శ్రీరాయరు సంభావన ఇత్యాది
మర్యాదలను చేస్తుండిరి. శ్రీపాదుల వారు పరిపూర్ణ నగరము, కమలాలయము, అర్ధనారీశ్వరము, కావేరీ నది యొక్క సముద్రములో కలిసే సంగమ స్థలములో సంచారము చేసిరి. తర్వాత రామేశ్వరము, ధనుష్కోటులలో సముద్ర స్నానము చేసిరి. శ్రీరామచంద్రుడు సేతు నిర్మించిన సముద్రము దాటి లంకకు పోయి రావణుని హతమార్చినాడు. ధనుష్కోటియు మన భారతమున చివరి ప్రదేశంగా ఉంది. ఇక్కడ శ్రీరామచంద్రుడు బ్రహ్మహత్యను పోగొట్టుకోవటానికి శివలింగమును ప్రతిష్ఠ చేసినాడని ప్రతీతి ఉంది. సమస్త జగతి యొక్క అష్టైశ్వర్యానికి కారణుడైన శ్రీరామునికి బ్రహ్మహత్య ఎక్కడిది? అయితే కూడా నరుడిగా పుట్టిన తర్వాత ఆదర్శప్రాయంగా జీవించాలని చూపటానికి శ్రీరాముడు శివలింగము ప్రతిష్టను చేసెను. ఆ సేతు స్నానము చేసి రామేశ్వరుని దర్శనము చేస్తే చాలు, మానవుని బ్రహ్మహత్యాది సమస్త పాపములు నాశనమగునని ధర్మశాస్త్రములో నిర్ణయింపబడినది. అటు నుండి దర్భశయనము, అనంత శయనములను దాటి తామ్రపర్ణి నదీ తీరానికి చేరిరి. అక్కడ బహిష్కృతుడైన ఒక బ్రాహ్మణుని మంత్రపూత శంఖోదకముతో పవిత్రుని గావించి, కొందరు కుహకులు కేవలం నీటి ప్రోక్షణతో వాడి ఉద్ధారమా అని దాన్ని గురించి ఆక్షేపించగా, నల్ల నూనెలో అద్దిన తెల్ల బట్టను కూడా శంఖోదక ప్రోక్షణతో మొదటి కంటే స్వచ్ఛమగునట్లు చేయగా, బ్రాహ్మణులందరూ తమ తప్పుకు పశ్చాత్తాపపడి శ్రీరాయర పాదాక్రాంతులైరి. ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరథాయ చ, భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనువే. ఈ 14వ పారాయణ కాస్త పెద్దగా ఉంది కాబట్టి రేపు పూర్తి చేస్తాను.